ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక సినిమాని చూసినప్పుడు, ఆ సినిమాకి సంబంధించి ఒక రూట్ ఆలోచించాలి. ఏంటది? మంచి. సినిమాలో చివరికి మంచి గెలుస్తుంది. కానీ ఇప్పుడు సినిమాలలో చెడే చివరిదాకా గెలుస్తుంటే, ఆ సినిమాల ప్రభావమే యువత మీద ఇవాళ యువతకి మాస్టార్ల ఇన్స్పిరేషన్ కాదు, తల్లిదండ్రుల ఇన్స్పిరేషన్ కాదు, సమాజంలో అద్భుతమైన పనులు చేసిన వాళ్ళు ఇన్స్పిరేషన్ కాదు, సినిమా యాక్టరు సినిమాలో వాడి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్. దానికి సాక్ష్యం పుష్ప అనే ఒక దిక్కుమాలిన సినిమా సూపర్ హిట్ అయి ఉండొచ్చు, ₹1,00,00,000 సంపాదించుకుని ఉండొచ్చు. కానీ రెండు పోత్రలో కూడా, రెండు నెంబర్ 1లో నెంబర్ 2లో కూడా స్మగ్లరే విలను, స్మగ్లరే హీరో. స్మగ్లర్ని పట్టుకునే వాళ్ళు చేతకాని దద్దమ్మలు, వాళ్ళు విలన్లు. ఇలా చూపించిన ఇంపాక్టు, డైలాగుల ఇంపాక్టు ఎట్లాంటి స్టేజ్కి తెచ్చిందయ్యా అంటే, ఇవాళ దానికి రిధంతో రాసుకొచ్చాడు. మరి వీళ్ళు రేపు పొద్దున సినిమాలకి కథా రచయితలు కానీ డైలాగ్ రచయితలుగా వస్తారేమో. ఏదైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ ఎగ్జామ్ సెంటర్ మీద గోడ మీద రాశారు, దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు, పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్టు, నీ ఎవ్వ తగ్గేదేలే. ఇది వాడి అంటే ఎలాంటి స్థితికి మనం దిగజారుతున్నాం. 10th క్లాస్ పిల్లోడిలో వచ్చిన ఈ తరహా మాట అంటే సినిమాల ప్రభావం ఎంత దరిద్రంగా మన మీద ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.